ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. రైట్, ఇక ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో వేదిక ఏర్పాట్లయితే ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం ప్రధాన గేట్ నుంచి 800 మీటర్ల దూరంలో సభా ప్రాంగణం కూడా ఉంటుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖుల రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి వేదిక వద్దకు చేరుకోవడానికి ప్రత్యేకంగా రహదారులను కూడా సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంగణాన్ని 17 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శ్రీనివాస్. మొత్తం మీద రేపు ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు మరొకసారి నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. అయితే దీనికి ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవం ఉందో దీనికి నరేంద్ర మోడీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, పెద్ద ఎత్తున విఐపీలు, వివిఐపీలు రానున్న నేపథ్యంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద గల 14 ఎకరాల స్థలంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరలో ఉండే విధంగా, అంటే ప్రధానమంత్రి రావడానికి సపరేట్ రహదారులు కూడా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వెళ్ళిన సపరేట్ రహదారులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి ఆ వేదిక మీద ఆశీనులు అయి ఉండేటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో నేతలందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వేదిక మీద అందరూ ఎక్కువ మంది వేదిక మీద లేకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తర్వాత రానున్న అంటే విఐపీలతో పాటు వివిఐపీలు ప్రధానితో పాటు విఐపీలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, అదేవిధంగా బీజేపీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు అధిక బందోబస్తుతో పోలీసులు ఎప్పటికప్పుడు పహారా కాస్తున్న నేపథ్యాన్ని కూడా చూస్తున్నాము. రైట్, అంటే ఇప్పటికే ప్రధాని మోదీ లేకపోతే ఇతర కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కూడా కొంత కట్టుదిట్టంగానే ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది శ్రీనివాస్. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రధాని మోదీ రాక సందర్భంగా కొంత ఈ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర పోలీసులపైన ఇప్పటికే కంప్లైంట్స్ కూడా వచ్చాయి. కేంద్ర బలగాల నుంచి లేకపోతే కేంద్ర హోంశాఖ నుంచి మీరు సరిగ్గా ఏర్పాట్లను చేయలేదని నోటీసులు కూడా పంపించడం జరిగింది. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పుడు అలాంటి ఏమీ లేకుండా మొత్తంగా పూర్తి భద్రత వైఫల్యాలు ఏమీ లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ శాఖ నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీనివాస్? అంటే పూర్తి స్థాయి అధిక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ప్రత్యేకమైనటువంటి పోలీసు సిబ్బందిని కూడా అక్కడ నియమించడం జరిగింది. ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పోలీసు అధికారులను అక్కడ నియమించారు. ఆ పోలీసు అధికారులు ప్రతి సెకండ్ అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు పరిశీలించడమే కాకుండా వచ్చిపోయేటువంటి విఐపీల వద్ద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించిన అంశాలు, అంతేకాకుండా
పోలీసు సిబ్బంది ఎక్కడి నుంచి ఏ రూట్ ఎలా పనిచేయాలి ఏంటి, ఎలా అక్కడ గస్తీలో ఉండాలి ఏంటి అనే దాని మీద అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి కేంద్రం నుంచి కేంద్ర బలగాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం చూస్తున్నాము. ఎందుకంటే నరేంద్ర మోడీతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వస్తున్నారు. అయితే ఆ ప్రత్యేకమైనటువంటి అంటే భద్రతా లోపాలు ఎక్కడన్నా ఉంటే కనుక గతంలో ఏర్పడినటువంటి కొన్ని సంఘటనలు అలసత్వ కొన్ని సంఘటనలు కనుక ఏర్పడితే కనుక పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురడే పరిస్థితి ఉంది. అయితే అలాంటివన్నీ ఇక్కడ లేకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చర్య తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ట్రాఫిక్ కు సంబంధించిన ఆంక్షలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఆ వేదికకి వస్తున్నటువంటి వేదిక వస్తున్నటువంటి అభిమానులు కార్యకర్తలు ఉంటారు వాళ్ళందరూ కూడా పాసులు కూడా జారీ చేయడం జరిగింది. వివిఐపి గ్యాలరీ కానీ విఐపి గ్యాలరీ ఉండే ప్రత్యేక పాసులు జారీ చేయడం జరిగింది. ఆ వేదిక మీద ఉండేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకు ఉండి ప్రత్యేకమైనటువంటి ద్వారం ద్వారా వేదిక వద్దకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ అన్నింటిలో కూడా ఎక్కడా కూడా అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే స్వల్ప సంఘటనలు ఉన్నాయో, నరేంద్ర మోడీ గుంటూరు జిల్లా వచ్చినప్పుడు జరిగినటువంటి స్వల్ప సంఘటనలు ఏవైతున్నాయో అలాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకునేటువంటి ప్రత్యేకమైన శ్రద్ధంతా కూడా తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కొన్ని కొంత నిర్లక్ష్యం వల్ల అలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న నేపథ్యం అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.